అన్ని సబ్జెక్టులు వల లాంటివి. కానీ సువార్తీకరణ ఎలాంటిదంటే, ఆ వలని ఎలా ఉపయోగించాలి? ఆ వలతో చేపలు ఎలా పట్టాలి? కాబట్టి ఇది ప్రాముఖ్యమైనది. అంటే నశించిపోతున్న ఆత్మను ఎట్లా మనం రక్షించగలుగుతాం? ఇప్పుడు వరకు వాక్యం నేర్చుకున్నాం. అది వలతో సమానం. ఇప్పుడు వల కొనుక్కుంటే సరిపోదు. ఆ వలను వాడటం తెలుసుకోవాలి. ఆ వల ఎక్కడ వేయాలి? చేపల ఎలా పట్టాలనేది తెలుసుకోవడం సువార్తీకరణ. ఓకే, మంచిది. వ్యక్తిగత సువార్త. యేసుక్రీస్తు ఓకే మరియు వ్యక్తిగత సువార్తీకరణ అనుసరించడానికి ఒక పరిపూర్ణమైన ఉదాహరణ. రాసుకోండి హెడ్డింగ్. యేసుక్రీస్తు వ్యక్తిగత సువార్తీకరణ అనుసరించడానికి ఒక పరిపూర్ణమైన ఉదాహరణ. యేసుక్రీస్తు వ్యక్తిగత సువార్త అనుసరించడానికి ఒక పరిపూర్ణమైన ఉదాహరణ. యేసుక్రీస్తు కూడా సువార్తీకరణ చేశాడు. 3.5 సంవత్సరాలు ఆయన సువార్తీకరణ చేశాడు. ఆయన చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? ప్రభు ఆత్మ నన్ను, చూడండి ఒకసారి, లూకా సువార్త 4వ అధ్యాయము 18 ఓకే 18 19 వచ్చిన 19 ఓకే ముందు 18 చదవండి. ఏ అధ్యాయమయ్యా? లూకా సువార్త 4వ అధ్యాయం 18 వచ్చిన. ప్రభు ఆత్మ నీ మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై, క్షమించండి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఎందుకు వచ్చాడంట? సువార్తను ప్రకటించటానికి దేవుడంట ఆయన అభిషేకించాడు. సువార్తను ప్రకటించుటకు దేవుడంట ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకు? బీదలకు సువార్త ప్రకటించుటకై. సువార్త, ఆ తర్వాత ఆ వ్యక్తికి స్వస్థత, బ్లెస్సింగ్ మిగతా వస్తుంటాయి. ఫస్ట్ మాటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. దేనికి? బీదలకు సువార్త ప్రకటించుటకై. కాబట్టి నీ ఒక మంచి ఆత్మల పట్టు జాలరిగా నువ్వు ఉండాలంటే సువార్తీకరణ ఎలా చేయాలో నేర్చుకో. ఒకవేళ నీకు సువార్తీకరణ చేయటం చేత కాకపోతే సంఘాన్ని కట్టలేవు. ఈరోజు చాలా మంది సువార్తీకరణ చేయటం చేతగాక మస్తు మంది ఉన్నారు. బైబిల్ కాలేజ్ చదివి సిటిహెచ్, బిటిహెచ్, ఎండి, బిడి, ఎంటిహెచ్, ఈవెన్ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఈరోజు సువార్తీకరణ చేయటం తెలియదు. వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మందికి సువార్తీకరణ రాదు. సువార్త చెప్పటం తెలియదు వాళ్ళకి. టీచింగ్ చేస్తారు. టీచింగ్ వేరు, సువార్తీకరణ వేరు. ఇప్పుడు ఒక వ్యక్తి
ఏదైనా ఒక దాని గురించి వివరించడం చెప్పగలడు కానీ దాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపించాడు కొన్నిసార్లు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సువార్తీకరణ గాని నీకు చేయటం చేత కాకపోతే నువ్వు సంఘాన్ని ఎప్పటికీ కట్టలేవు. ఎందుకంటే సంఘము ఒక వ్యక్తి స్థాపించాలి, కట్టాలి అంటే ఖచ్చితంగా సువార్తి చేయాలి. సువార్త చెప్పినప్పుడే మనుషులు వింటారు, నమ్ముతారు, విశ్వసిస్తారు, మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతారు. అప్పుడే సంఘంలోనికి చేర్చబడతాయి. సువార్త చెప్పకుండా ఎవరు సంఘాన్ని కట్టలేరు. అందుకే ఈ రోజులు చాలా మంది అంటే నాతో పాటు హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, లేకపోతే కేరళలో చదివిన వాళ్ళు బైబిల్ కలిసి చేశారు కానీ సేవ చేయటంలే, కాల్ సెంటర్లో పనిచేస్తున్నారు. నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు మళ్ళీ సెక్యులర్గా ఎక్కువ ఉన్నాయి, థియాలజికల్ కూడా ఎక్కువ ఉన్నాయి. కారణం ఏమిటంటే వాళ్ళకి సువార్తీకరణ చేయటం చేతగా, కాబట్టి సంఘాన్ని కట్టలేరు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, సెక్యులర్ జాబులు కొంతమంది. ఓకే, మరికొంతమంది ఏం చేస్తున్నారు, సువార్తీకరణ చేయటం చేతగాక, సువార్తీకరణ చేసి సంఘాన్ని కట్టడం చేతగాక ఎక్కడన్నా సంఘాలు ఉంటాయి కదా, అలాంటి కట్టిన సంఘాల్లో వెళ్ళి పాస్టర్స్ గా పనిచేస్తారు. ఎందుకు తెలుసా, వాళ్ళకు సొంతగా చేపల పట్టడం తెలియదు. సొంతగా ఒక వ్యక్తికి సువార్తీకరణ చేసి రక్షణలోనికి నడిపించడం తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరో ఒకరు కట్టిన సంఘాలు ఉంటాయి కదా, ఆ కట్టిన సంఘాల్లో విశ్వాసంలో సంఘాలు వెళ్ళి సేవ చేస్తాం. కొంతకాలం చేస్తారు, అక్కడ గిట్టకపోతే ఇంకొక సంఘానికి వెళ్ళిపోతారు. ఇట్లా వీరు కట్టిన సంఘాల్లో మాత్రమే సేవ చేయగలుగుతారు కానీ వాళ్ళంటూ వాళ్ళు స్వంతగా సంఘాలు కట్టలేరు. ఎందుకంటే వాళ్ళకు సువార్తీకరణ చేయటం రాదు. గుర్తుపెట్టుకోండి, ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మీ అంతటా మీరు సంఘాలు కట్టేవారిగా తయారు కావాలి. కట్టిన సంఘాలు కాదు. ఓకే, అది ఎవరైనా చేస్తారు. ఓకే, కట్టిన సంఘాల్లో ఇప్పుడు అన్నం వండి పెట్టారనుకో, తింటాం ఈజీ, కానీ అన్నం వండటం తెలియాలి. కాబట్టి సంఘం, కట్టిన సంఘంలో ఎవరైనా సేవ చేస్తారు, అది గొప్పతనం కాదు. నీ అంతటా నీవే సంఘాన్ని కట్టాలి. గుర్తుపెట్టుకోండి, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎవరో కట్టిన సంఘాలలో పని చేయటం కాదు. అంటే అలా చేయటం తప్పు లేదంట, తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నటికీ నీ ఆత్మీయ బిడ్డలు కాలేరు. అక్కడ కొంతకాలం ఉంటాం, వాళ్ళకు నచ్చితే ఉంచుకుంటారు, లేకపోతే వెళ్ళిపోమంటారు. నీకు కూడా వాళ్ళ పద్ధతి నచ్చితే ఉంటావు, లేకపోతే వెళ్ళిపోతారు. అది కాదు. నీ అంతట నీవే సువార్తను ప్రకటించి నశించిపోతున్న ఆత్మలను రక్షణలోనికి నడిపించి వారికి ప్రభువులో నడిపించి బాప్తిస్మం ఇచ్చి ఒక సంఘముగా, కుటుంబముగా నీవే కట్టావాలి. ఓకే, అంటే నేను గొప్పతనం చెప్పటం లేదు. నాకు సంఘాలు కట్టడం అంటే చాలా ఇష్టం, చాలా ఈజీ కూడా. ఎందుకు ఈజీ అంటుందంటే, నీకు సువార్తీకరణ చేయటం నీకు చేతనైతే, ఒక వ్యక్తికి సువార్త చెప్పడం ఎలా సువార్త చెప్పాలో తెలిస్తే సంఘాలు కట్టడం పెద్ద ఈజీ, పెద్ద కష్టమేం కాదు. కానీ ఇది కొంతమందికే ఉంటది. బాగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని దేవుని ఆత్మచేత అభిషేకించబడి ఆత్మల పట్ల భారము కలిగి ఉన్నారో వారు ఖచ్చితంగా సువార్తీకరణ చేసి సంఘాన్ని నిర్మిస్తారు. దేవుని వాక్యం సరిగా తెలియక, దేవుని ఆత్మచేత నింపబడకుండా ఒకవేళ సువార్త చేయొచ్చేమో కానీ సంఘాలు కట్టడం చాలా కష్టమైపోతుంది.
కాబట్టి ఇది సీరియస్గా తీసుకోండి. ఓకే, చాలా సీరియస్గా. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నీవు ఖచ్చితంగా ఒక మంచి సువార్థికుడిగా నువ్వు పని చేయాలి. నువ్వు ఎప్పుడైతే సువార్థికుడిగా నువ్వు సక్సెస్ అవుతావో నీవు సువార్థికుడిగా ఉండవు. ఇంకా దేవుడు నిన్ను కాపరిగా మార్చేస్తాడు. ఒక సువార్థికుడు కాపరిగా మారాలి అంటే సువార్థీకరణలో నువ్వు నైపుణ్యత కలిగి నువ్వు పని చేయగలిగితే దేవుడు సువార్థికుడుగా ఉన్నటువంటి నిన్ను ఒక కాపరిగా నీకు ప్రమోషన్ ఇస్తాడు. కొంతమంది సువార్థీకరణ చేస్తారు కానీ కాపరిగా ఉండలేరు. అదొక సమస్య. వాళ్ళు ఊరు తిరుగుతారు కానీ ఒక సంఘాన్ని నడిపించడం వాళ్ళకి తెలియదు. కొంతమందికి సువార్థీకరణ చేస్తారుగా చేయటం చేత కాదు కానీ మళ్ళీ కట్టిన సంఘాలు నడిపించటం వాళ్ళకు చేత అవుతుంది. అవునా కదా? అది సువార్త చేతగానే చేయటం చేతగానే వారు సంఘాలు నడిపించే వాళ్ళు ఉన్నారు. అలానే సువార్థీకరణ చేయగలిగి కొన్ని సంఘాన్ని కూడా స్థాపించలేని వారు కూడా ఉంటారు. ఏది ఏమైనప్పుడు ఒకరి సంగతి మనకు అవసరం లే. దేవుడు మనలను సువార్తను ప్రకటించుటకై మనల్ని పిలిచాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దామా? దేవుడు శిష్యులను పిలిచినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, రండి నన్ను వెంబడించండి, నేను మిమ్ములను మనుషుల పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషుల పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహానును మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ దేవుడు సేవకు పిలిచాడు. ఓకే, ఈ వచనములో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నంబర్ 1, యేసుక్రీస్తు రండి అని పిలుస్తున్నాడు. ఎక్కడికి? సేవకు పిలుస్తున్నాడు దేవుడు. రండి అన్నాడా? నా వెంబడి రండి. ఇక్కడ మొట్టమొదటిగా యేసుక్రీస్తు రండి అని సేవకు ఆహ్వానిస్తున్నాడు. సేవకు పిలుపు. రెండవదిగా వెంబడించండి. నన్ను వెంబడించండి అంటే రెండవదిగా ఆజ్ఞ. మూడవది వాగ్దానం. ఏంటా వాగ్దానం? నేను పిలిచినప్పుడు కానీ నా దగ్గర రాగలిగితే, వచ్చిన మీరు నన్ను వెంబడించగలిగితే, అప్పుడు నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా నేను చేస్తాను. ఈ వాక్య భాగంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు. 1 ఆహ్వానము, సేవకు ఆహ్వానము. 2వది ఆజ్ఞ. 3వది వాగ్దానము. ఆహ్వానం ఏంటి? సేవకు పిలుస్తున్నాడు, పరిచర్యకు ఆహ్వానిస్తున్నాడు. ఇన్విటేషన్. సేవకు పిలిచిన తర్వాత ఎవరైతే వచ్చారో వారితో చెప్తున్నమాట అంటే, నేను పిలిచాను, మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు నన్ను వెంబడించండి అనగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నేను పిలిచాను, మీరు వచ్చారు కాబట్టి వచ్చినటువంటి మీరు నన్ను మాత్రమే వెంబడించాలి.
వెంబడించాలి. ఆజ్ఞ, దేవుడు పిలిచిన తర్వాత, దేవుడు రమ్మన్న తర్వాత, నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఎస్కేప్ కావటానికి వీల్లేదు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరుగువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. ఒకవేళ వచ్చావా పిలవగానే మంచిది, నువ్వు మధ్యలో వెళ్ళిపోయావనుకో, దేవుడు అనే మాట, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరుగువాడు రాజ్యమునకు పాత్రుడు కాదు. కాబట్టి రెండవదిగా కమాండ్, ఆజ్ఞ, నన్ను ఖచ్చితంగా మీరు వెంబడించాలి. మీరు కానీ నన్ను వెంబడించగలిగితే, మీరు కానీ నన్ను అనుసరించగలిగితే, అప్పుడు నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. కాబట్టి మీలో దేవుని పిలిచినప్పుడు మీరు వచ్చారు. కొన్నిసార్లు దేవుడు మీతో డైరెక్ట్గా పిలిచాడు, కొన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడవచ్చు, కొన్నిసార్లు దేవుడు దర్శనము ద్వారా, కళ ద్వారా, వాక్యం ద్వారా, స్వరము ద్వారా, కొన్నిసార్లు దైవజనుల ద్వారా. ఓకే, వచ్చారు. వచ్చిన మీరు ఏం చేయాలంట? యేసయ్యను వెంబడించాలి. ఎవరిని వెంబడించడానికి వీల్లేదు. దేవుని నువ్వు వెంబడించగలిగితే, దేవుడు అంటున్నాడు, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. ఒక వ్యక్తి ఆత్మల సంపాదకుడిగా ఉండాలంటే, ఆత్మలను రక్షించే ఒక సువార్తికునిగా ఉండాలంటే, మొట్టమొదటిగా అతడు దేవుని పిలుపుకు లోబడాలి. రెండవదిగా దేవుని పిలుపునకు లోబడిన తర్వాత దేవుణ్ణి మాత్రమే వెంబడించాలి. అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాడు. ఇక్కడ చూద్దామా, యేసయ్య పిలిచాడు సేవకి. వాళ్ళు వచ్చారా? వెంటనే వచ్చారు. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. నాన్న వాయిస్ క్లారిటీ లేదు నాన్న. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 20వ వచనంలో ఏమనుంది? వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. తర్వాత 22వ వచనం చూస్తే, వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. కాబట్టి 12 మంది అపోస్తలులు ఏమయ్యారు? 11 మంది దేవుణ్ణి వెంబడించారు. కాబట్టి వారు ఏం చేశారు? మంచి ఆత్మలను పట్టేటువంటి జాలర్లుగా తయారు చేశాడు. గమనించాలి. కానీ యూదా ధనాన్ని ఆశించాడు, ధనం వెంబడి వెళ్ళిపోయాడు. కాబట్టి అతడు ఆత్మల సంపాదకుడిగా కాలేకపోయాడు, ఒక మంచి సువార్తికుడిగా కాలేకపోయాడు. కానీ వీరైతే యేసునే వెంబడించిన వారు కాబట్టి, యేసయ్య అన్న మాటను బట్టి వీళ్ళు 11 మంది ఆత్మలను సంపాదించేటటువంటి వ్యక్తులుగా వీళ్ళు మారిపోయారు. నీవు కూడా ఒక ఆత్మల సంపాదకుడిగా, ఆత్మలను ఒక సంపాదకురాలుగా ఉండాలంటే నువ్వు దేవుని వెంబడించాలి. ఎవరు ఆత్మలను సంపాదిస్తారు? ఎవరు ఆత్మల పట్ల భారం కలిగి సువార్తికరణ చేస్తారంటే యేసును వెంబడించే వారు మాత్రమే. ఎందుకంటే యేసును వెంబడించే వారిని మాత్రమే దేవుడు ఆత్మలను పట్టే జాలర్లుగా చేస్తాడు. ఆత్మల పట్టే జాలరిగా. నీ ఒక మంచి ఆత్మల పట్టే జాలరిగా ఉండాలంటే నువ్వు దేవుణ్ణి ఖచ్చితంగా వెంబడించాలి. ఇంక దేవుని తప్ప నువ్వు దేనిని వెంబడించినా నువ్వు ఒక మంచి ఆత్మల పట్టే జాలరిగా నువ్వు కాలేవు. ఓకే,
కాబట్టి యేసు క్రీస్తుని దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడంట. దేనికోసం? బీదలకు సువార్త ప్రకటించటానికి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దేవుడు నిన్ను మనుషులను పట్టే జాలరుగా చేస్తావో ఇక సువార్త ప్రకటించడానికి నువ్వు సిగ్గుపడవు. ఒక్కరున్నారా, ఇద్దరున్నారా? ఇప్పుడు కాలంలో ఎవరన్నా గట్టి మంచి స్పీకర్ పిలిస్తే ఏమని తెలుసా? ఎంత ఇస్తారు, ఎంతమంది వస్తారు? ఈరోజు చాలా మంది వ్యక్తిగత సువార్థీకరణ చేయటం లేదు. వ్యక్తిగత సువార్థీకరణ చేయటం లేదు. గుంపులోకి వెళ్ళి చెప్పొస్తున్నారు కానీ అది ఎవరిని వినేవాళ్ళు వింటూ విన్నోళ్ళు వింటాం లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన వ్యక్తిగత సువార్థీకరణ. ఒక వ్యక్తితో నువ్వు ఎప్పుడైతే స్పష్టంగా దేవుడిని గురించినటువంటి సత్యాన్ని నువ్వు బోధిస్తావో ఆ ఒక్క వ్యక్తి చాలు అనేకులను తీసుకొస్తాడు. ఇప్పుడు యేసు క్రీస్తు సమరయసేకి ఒక్కడే చెప్పు కదా, కానీ ఆమె ఇల్లు ఎంతమంది చెప్పింది చెప్పండి? అందరినీ. సమూహములో విన్నటువంటి వారు చెప్పే సువార్తికను వేరుగుంటది. ఒంటరిగా వ్యక్తిగత సువార్త చేత రక్షించబడిన వ్యక్తి జీవితం వేరుగుంటది. సమరయ స్త్రీ ఎండవేళ మధ్యాహ్న సమయంలో యేసుక్రీస్తుకి వెళ్ళాడు, నీళ్ళు అడిగాడు, సువార్తను చెప్పాడు. ఆ ఒక్క స్త్రీ వెళ్ళి తన గ్రామము మొత్తాన్ని కూడా యేసు యొద్దకు నడిపించింది. ఆలోచించండి, ఈ రోజు ఎందుకంటే సంఘాల్లో జనాలు పెరగటం లేదంటే ఈ సువార్తీకరణ చేసే వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ సువార్త చేయాలంటే ఏం కావాలి? చాలా మంది ఉండాలి, గ్యాదరింగ్ కావాలి. గ్యాదరింగ్ వచ్చేది లేదు, ఈయన చెప్పేది లేదు. అర్థమవుతుందే? అందుకని వ్యక్తిగత సువార్తికని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. ఒకసారి మళ్ళా జ్ఞాపకం చేస్తా, పోయిన వారం చెప్పాను అనుకో. అంతకుముందు యోహాను సువార్త 4వ అధ్యాయము, అంటే వ్యక్తిగత సువార్తీకరణ ఎంత ఎఫెక్టివ్ ఉంటుందో చెప్తున్నాను అనమాట. కానీ మనం దాన్ని చీప్గా తీసేస్తాం. 4వ అధ్యాయము, పరిశుద్ధాత్మదేవుడు ఒక చెప్పిన విషయాన్ని మరలా చెప్తున్నాడంటే అది చాలా ప్రాముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి. ఒక విషయాన్ని మరలా రిపీట్ చేస్తున్నాడంటే అది చాలా ప్రాముఖ్యమని మనం గుర్తుంచుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 39 చదవండి. 39 నుండి 44 వరకు. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయ్యలలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఒక్క నిమిషం అన్న. ఒక స్త్రీకి యేసుక్రీస్తు సువార్తీకరణ చెప్తే ఆమె వెళ్ళి ఎంతమంది చెప్పింది? ఊరిలోని సమరయ్యలందరికీ, అందరికని ఉంది అక్కడ కదా. పరిశుద్ధాత్మదేవుడు ఏది అబద్ధ గుడ్డిగా రాయనీయుడు. అక్కడ స్పష్టంగా ఉంది, నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమయంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ మాటను గట్టిగా పట్టుకోవాలి. నువ్వు ఒక్కసారి సరైన వ్యక్తికి, ఒక్క వ్యక్తికి సువార్తనగానే నువ్వు కరెక్ట్ గా నువ్వు చెప్పగలిగితే ఆ ఒక్క వ్యక్తి వెళ్ళి ఒక గ్రామానికి సువార్త చెప్తాడు. ఆలోచించారా? అందుకే వ్యక్తిగత సువార్తికను మనం నిర్లక్ష్యం చేయకూడదు. కానీ చాలాసార్లు మనం ఆడ 100 మంది ఉంటే, 200 మంది, 1000 మంది ఉంటే ఇప్పటికీ గ్యాదరింగ్ అనేది ప్రాముఖ్యం కాదు. గుర్తుపెట్టుకోండి, ఒక్క వ్యక్తి చాలు కరెక్ట్ గా నువ్వు సువార్తికరణ చేయగలిగితే ఊరు మొత్తాన్ని మార్చేసి. తర్వాత చదువున బ్లెస్సి 40 వచ్చిన ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈమె వెళ్ళి చెప్పినందుకు
ఈమె చెప్పిన మాటను బట్టి, సువార్తికను బట్టి ఆ ఊర్లో ఉన్న చాలా మంది ఎవరి ఎద్దుకు వచ్చారు? యేసయ్య ఎద్దుకు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళలే, యేసయ్య మాత్రం సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఒక్క స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఆ ఒక్క స్త్రీ తన గ్రామంలోనికి వెళ్ళి గ్రామంలో ఉన్న అనేకులకు సువార్తను చెప్పి ఏం చేసింది? యేసు ఎద్దుకు నడిపించింది. రేపు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, మీరు సువార్త చెప్పిన తర్వాత మీ సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే, మీరు సువార్తీకరణ చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి అనేక మంది చెప్పి సంఘాన్ని నింపుతాడు. తర్వాత 41. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. అది కాబట్టి ఒక్క స్త్రీ ఒక గ్రామాన్ని మార్చేసింది. ఒక్కడని నిర్లక్ష్యం చేయొద్దు, ఒక్కమని నిర్లక్ష్యం చేయొద్దు. ఆ ఒక్క వ్యక్తి చాలు ఒక గ్రామాన్ని మార్చడానికి. అంటే పాలు యాంగిచో గారికి ఒక పాప చెప్పిందంతే, కానీ అతడు ఈరోజు ప్రపంచంలోని పెద్ద సంఘానికి కాపరయ్యాడు. 100 మంది చెప్పలే, ఒక్క పాప చెప్పింది సువార్త. కాబట్టి ఒక్కళ్ళని ఇప్పుడు మనం చిన్న చూపు చూడకూడదు. వారిలో ఒంటరైన వాడు 10,000 మంది జనాన్ని చేస్తాడు అన్నమాట. ఓకే, కాబట్టి ఒక్క వ్యక్తికి సువార్త మనం కరెక్ట్గా అందిస్తే ఆ ఒక్క వ్యక్తి అనేకులకు సువార్త చేసి దేవుని ఎదుగు తీసుకొస్తాడు. తద్వారా సంఘం అనేది కట్టబడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుండి 45 వచనాల వరకు చూద్దాం. ఒక కుష్ఠిరోగి 40 నుంచి అయ్యారు. ఒక కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను కనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన, ఎవనితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. నలుదిక్కల నుండి జనులు ఆయన యుద్ధకు వచ్చి చుండిరి. ఇక్కడ యేసుక్రీస్తు ఎదుగు ఒక రోగి వచ్చాడు. ఎంతమంది వచ్చారు? ఒక్కడు వచ్చాడు. వచ్చి ఏమంటుండ్రు? మోకాల్లోని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. గమనించండి, ఒక కుష్ఠరోగి వచ్చాడు, అయ్యా రోగంతో బాధపడుతున్నాను, మరి నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే నన్ను బాగు చేయమంటే యేసుక్రీస్తు, నువ్వు బాగుపట్టు, నాకు ఇష్టం అన్నాడు. వెంటనే ముట్టగానే స్వస్థపరిచాడు. ఆలోచించు, ఒక రోగి అని యేసుక్రీస్తు నిర్లక్ష్యం చేయలే. ఈ రోగిష్టితో నాకేం పని అని అనుకోలేదు. ఆ రోగికి సువార్త చెప్పాడు, ఆ రోగితో మాట్లాడాడు. ఓకే, ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? చూడండి, కింద చూసినట్లయితే
45వ వచనం. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యుద్ధకు వచ్చుచుండిరి. ఆలోచించండి, ఒక కుష్ఠరోగిని యేసయ్య బాగు చేయటం ద్వారా, యేసయ్య స్వస్థపరచుడు ద్వారా, యేసయ్య అతని సువార్తీకరణ చేయటం ద్వారా ఎంతమందిని తీసుకొచ్చాడు తెలుసా? వారున్న ప్రాంతం సరిపోలేదంట, నలుదిక్కుల నుండి. అందుకని వ్యక్తిగత సువార్తీకరణ చాలా ప్రాముఖ్యమైంది. నేను మరలా శ్రద్ధగా వినండి. అయితే వాడు వెళ్ళి ఏం చేశాట? దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన ఎదుగు వచ్చుచుండిరి. ఒక వేశ్యకు సువార్త ప్రకటిస్తే ఒక గ్రామాన్ని తీసుకొచ్చింది. ఒక రోగికి సువార్తను ప్రకటిస్తే నలుదిక్కుల నుండి ప్రజలు యేసయ్య దగ్గరికి తండోపతండాలుగా వచ్చారంట. వ్యక్తిగత సువార్తీకరణ ద్వారా ఎంత మంది రక్షణలోనికి వస్తున్నారో మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అందుకని యేసుక్రీస్తు పెద్ద పెద్ద మీటింగుల కంటే వ్యక్తిగత సువార్త ఎక్కువ చేశాడు. మీరు ఈ 4 సువార్తలు కానీ మీరు చూస్తే ఎక్కువగా యేసుక్రీస్తు పెట్టినటువంటి మీటింగులన్నిటికంటే ఎక్కువ వ్యక్తిగత సువార్తీకరణ ఎక్కువ చేశాడు యేసయ్య. పెద్ద పెద్ద మీటింగులు పెడితే వచ్చి తినిపోయారు కానీ రొట్టెలు చేపలు తిన్న వేలు. అందుకంటే మీరు రొట్టెలు తినడానికి వస్తున్న చాలా మంది, అవునా కదా? అందుకని యేసుక్రీస్తు వ్యక్తిగత సువార్త చెప్పటం ప్రారంభించాడు. ఒక్క వ్యక్తిని చూడలేదు, ఆ వ్యక్తి ద్వారా ఎంత మంది వస్తున్నారో తెలుసా? అక్కడ విస్తారముగా ప్రకటించారంట. ఎంత మందికి చెప్తే ఎంత మంది వచ్చారు? నలుదిక్కుల నుండి. కనీసం ఆ ప్రాంతంలో నిలబడటానికి ప్రదేశం సరిపోలేదంట. నువ్వు ఒక్క వ్యక్తికి పరిపూర్ణముగా సువార్త చెప్పగలిగితే ఆ ఒక్క వ్యక్తి చాలు అనేక మందిని నీ దగ్గర నడిపిస్తాడు. ఇప్పుడు మా సంఘం కూడా డెవలప్ కావడానికి గల కారణం తెలుసా? ఎవరో ఒకరు వస్తారు దెయ్యం పట్టు, రోగంతోను, పాపం నుంచి. ఆ ఒక్క వ్యక్తికి మేము సువార్త చెప్పి ఒకే రక్షణ గురించి చెప్పి రక్షణ నడిపించి బాప్తిస్తాం. ఆ ఒక్క వ్యక్తితో పోదు, ఆ వ్యక్తులు వాళ్ళ గ్రామంకి వెళ్ళి చాలా మంది చెప్తారు. వాళ్ళు ఒక్కొక్కరు తీసుకొస్తా ఉంటారు. ఆ ఒక్క వ్యక్తి వెళ్ళి ఒకసారి మా చేత ప్రార్థన పెట్టేసుకుంటారు. ఆ ఒక్క వ్యక్తిని చూసి మిగతా వాళ్ళు కూడా మనం ప్రేయర్ పెట్టమని, మీటింగ్లు పెట్టమని పిలుస్తామంటారు. మేము ఊరు మొత్తం చెప్పం, ఎప్పుడైనా ఊరు మొత్తం మామూలు కావాలని చెప్తాం. కానీ ఎక్కువ శాతం ఇప్పుడు మేము ఎక్కడైనా ఊర్లోకి వెళ్తే ఆ రోజుతో అంతే మా రిలేషన్. కానీ ఎవరైతే మేము వ్యక్తిగతంగా సంబంధము కలిగి సువార్త చెప్పి ఉంటామో వాళ్ళ ద్వారా మాకు చాలా సంఘానికి అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే వాళ్ళు వస్తారు, కొన్నిసార్లు 1 రోజు 2 రోజు, కొన్నిసార్లు దెయ్యం డెలివరెన్స్ కావాలంటే 2 రోజులు పడుతుంది, వారం రోజులు పడుతుంది. వారం రోజులు మాతోనే ఉంటారు, మాతో భోజనం చేస్తారు, చూస్తారు. వీళ్ళు ఊరుకుంటారు అనుకున్నావా? వీరు వెళ్ళి వాళ్ళ గ్రామంలో చెప్తారు. వారు వెళ్ళిన చోటల్లా కూడా అలాంటి చోట అబ్రాహాము ఉన్నాడు, అక్కడికి వెళ్తే మీకు బాగా అవుతుందని అలా చెప్పడం. చాలా మంది నా గురించి సువార్త విన్నోళ్ళే స్ప్రెడ్ అవుట్ చేశారు. ఓకే, కాబట్టి వ్యక్తిగత సువార్తీకరణ ఎప్పటికి కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ ఒక కుష్ఠరోగి చెప్తే అతను ఏం చేశాడంట? విస్తారముగా ప్రకటించాడంట.
తద్వారా ప్రజలంట నలుదిక్కుల నుండి ప్రజలు తండోపతండాలు వచ్చేసారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక వాక్యాన్ని చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము. మార్కు సువార్త 2వ అధ్యాయం 2 నుండి 12 వచనాల వరకు చదువుతాం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటకి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయముల్లో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మ తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి చెప్పుట సులభమా? నీవు లేచి నడుమని సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గలవారిని చూసి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వారు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచి కనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరచుడి. ఇక్కడ చూసినట్లయితే అక్కడ చాలా మంది ఉన్నారు, కానీ ఒక్క వ్యక్తిని యేసుక్రీస్తు ఫోకస్ చేశాడు, అతన్ని బాగు చేశాడు. తద్వారా ఏంటి తెలుసా, ఆ జరిగిన కార్యములు చూసి అనేకులంట ఇలాంటి మేము ఎప్పుడూ చూడలేదు అని దేవుణ్ణి మహిమపరిచారంట. దేవుణ్ణి మహిమపరిచారు. ఆడ చాలా మంది వచ్చారు, కనీసం ఇంట్లోకి వెళ్ళటానికి కూడా స్థలం లేదు. కానీ ఆ 4 విశ్వాసం చూసి ఆ పక్షవాయువుగా మాట్లాడినప్పుడు వాని పాపాలు క్షమించినప్పుడు రోగం నయమైపోయింది, లేచి నడిపోయాడు. కాబట్టి వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి మనం సువార్త ప్రకటించినప్పుడు ఆ ఒక్క వ్యక్తిని బట్టి అనేకులు ప్రభువును విశ్వసించటానికి అవకాశం ఉంటుంది. తర్వాత మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 51 వచ్చిన చదువుతాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి. కాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చెప్పనుచున్నావని వాణ్ణి అడగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను.
వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఓకే, అంటే యేసుక్రీస్తు ఒంటరిగా ఉన్న వారిని, ఒంటరికి సువార్త చెప్పడానికి, ఒంటరితో మాట్లాడటానికి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలే. శిష్యులే గుడ్డోడా సైలెంట్గా ఉండు అని గద్దించగలిగారు. కానీ యేసుక్రీస్తు ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా మాట్లాడటానికి, బాగు చేయటానికి, సువార్త ప్రకటించడానికి ఏ రోజు కూడా ఆయన నిర్లక్ష్యము చేయలేదు. కాబట్టి వ్యక్తిగత సువార్తీకరణ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. అందుకని ఒంటరిగా ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు జస్ట్ వెంటనే అతని ప్రార్థన చేసి స్వస్థపరిచి కాదు. అతని మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే సువార్త చెప్పాలి. ఎందుకంటే ఒక రోగికి కానీ ఒక పాపికి కానీ ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? స్వస్థత కాదు. ఆ వ్యక్తికి ముందు స్వస్థత కంటే దేవుడు ముఖ్యం, స్వస్థత కంటే రక్షణ ముఖ్యం. కాబట్టి చాలాసార్లు ఏం చేస్తాం, నేను కూడా ఒక ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళ వెంటనే ప్రార్థన చేసి పంపించేవాడిని. వాళ్ళు మళ్ళీ వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి మన సువార్త చెప్పాలి. వచ్చిండ్రు, ప్రార్థన చేశారు, ఓకే, వెళ్ళిపోయేవాళ్ళు. తద్వారా సంఘానికి ఎలాంటి ఉపయోగం లేదు, అతని కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే కొంతమంది స్వస్థతకు వచ్చి స్వస్థత పొందుకుని వెళ్ళిపోతారు. వాళ్ళ వల్ల మనకు లాభం ఉండదు, కనీసం వాళ్ళకు కూడా. ఎందుకంటే స్వస్థత పొందాడు కానీ తర్వాత ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే యేసే నమ్ముకాలి. కాబట్టి ఒక వ్యక్తికి ముందు స్వస్థత కంటే కూడా ఏం కావాలి? రక్షణ ముఖ్యం. ఈరోజు చాలా మంది స్వస్థత సభలు, స్వస్థత మహాసభలు అని చెప్తున్నారు కానీ వాళ్ళు సువార్త మీద ఫోకస్ చేయటం లేదు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ని కేవలం పేర్ల కోసం, ఒకే ఘనత కోసం ఉపయోగిస్తున్నారు. కానీ ఒక పాపిని రక్షణలోనికి నడిపించటానికి ఆ స్వస్థత వరాలను ఉపయోగించటం లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి మనము స్వస్థత కార్యము కంటే రక్షణ కార్యాన్ని కల్పించాలి. అవును కదా? ఇప్పుడు ఒక వ్యక్తి స్వస్థత పొందాడు అనుకో, కానీ స్వస్థత పొందిన వ్యక్తి పరలోకానికి వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకంటే స్వస్థత కాదు అక్కడ ముఖ్యం, మనిషిలో పాపం ఉండకూడదు. ఒక వ్యక్తికి స్వస్థత లేకపోయినా పర్వాలేదు, రక్షణ ఉండాలి. ఎందుకంటే పరలోకానికి ఒక వ్యక్తి రోగంతోనే వెళ్ళొచ్చు, కానీ పాపంతో వెళ్ళలేడు. రోగంతోనైనా పరలోకం వెళ్ళొచ్చు, కానీ పాపంతో మాత్రము. అందుకనే ఒక వ్యక్తికి స్వస్థత కంటే ఏది ముఖ్యము? రక్షణ ముఖ్యం. అందుకని ఒక వ్యక్తికి ఎవరైనా కానీ రోగికి కానీ ఒక పాపికి కానీ మొట్టమొదటిగా మనము సువార్త చెప్పాలి. యేసుక్రీస్తు గురించి చెప్పాలి, ఎందుకు వచ్చాడు చెప్పాలి, ఏం చేశాడు చెప్పాలి. ఆయన నమ్ముకుంటే మనకి ఏం లాభం, నమ్మకపోతే ఏం నష్టము, ఇవన్నీ చెప్పిన తర్వాత అతన్ని మాటలను బట్టి మనం ఏం చేయాలి సార్? అతనికి స్వస్థత ప్రార్థన. కానీ ఈరోజు సువార్త చెప్పటం లేదు. ఆ ఎక్కడ నొప్పి చేయబెట్టుకో ప్రార్థన అంతే. అంతేగాని ఆ వ్యక్తికి యేసుక్రీస్తు గురించి తెలియదు. యేసుక్రీస్తు ఓకే ఎందుకు నమ్ముకోవాలి, ఎందుకు నమ్ముకోకూడదు, ఎన్ని విషయాలు తెలియదు వాళ్ళకి. నమ్ముకుంటే ఏమొస్తుంది, నమ్ముకోకపోతే నష్టం ఏంటి, ఈ విషయాలన్నీ తెలియకుండా చెప్పకుండా బాగలేడని వస్తుంటే వాళ్ళు ప్రార్థన చేసి పంపిస్తున్నారు. అలా కాదు, వచ్చిన ప్రతి ఒక్క ఇక్కడ కూడా వ్యక్తి ఏం చేశాడు? దేవుడు యేసుక్రీస్తు, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపములు క్షమించబడ్డాయి. చూడండి, కాబట్టి యేసుక్రీస్తు స్వస్థపరిచాడు కానీ వాళ్ళకు సువార్త చెప్పాడు లేదా? సువార్త. ఇంతకుముందు రక్షణ పొందిన ఏం చేశారు? వాళ్ళు బాగుపడి వెళ్ళి అనేకులకు సువార్త చెప్పాడు. సమరయులు కూడా
పాప క్షమాపణ పొంది వెళ్ళి ఏం చెప్పింది? రక్షణ గురించిన సువార్తికని చెప్పింది. అదే ఒక వ్యక్తికి సువార్త చెప్పకుండా మనం స్వస్థత ప్రార్థన చేసి పంపించామనుకో, ఆ వ్యక్తి ఒక సువార్త చెప్తుందా? చెప్పదు, చెప్పలేదు కూడా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ గుడ్డి వారికి దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు. స్వస్థత ద్వారా కొన్నిసార్లు దేవుడు ఏం చేశాడంటే ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించుటకు రక్షణ కార్యం కూడా చేశాడు. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో నుండి మరికొన్ని విషయాలు చూద్దాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 6 నుండి 12 వచనాల వరకు చదువుదాం. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చేయగలవాడు ఒకడుండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరం మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఊచ చేయగలవానితో నీవు లేచి మధ్యను నిలవమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మును అడుగుతున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలియజూచి నీ చెయ్యి చాపమని వానితో చెప్పెను. వాడు అలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసుని ఏమి చేయుదమా అని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఓకే, ఇక్కడ చూసి అంటే ఎక్కువ శాతం మనం 4 సువార్తలు యేసుక్రీస్తు వ్యక్తిగతంగా వ్యక్తులను ఒంటరిగా కలుసుకొని ఒంటరిగా స్వస్థత చేయటం, వారికి సువార్తికం చేయటం మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద మీటింగ్స్ కంటే కూడా యేసుక్రీస్తు వ్యక్తిగత సువార్తీకరణకు ప్రాముఖ్యం ఇచ్చాడు. గుడ్డివాడికి, కృష్టివాడికి కదా. ఇక్కడ చూస్తే మళ్ళా ఒక ఊత చేయగలిగాడు. అంటే ఇక్కడ అంతా కూడా సింగిల్ గా ఒక్కొక్క వ్యక్తిని దేవుడు టార్గెట్ చేశాడు. ఒక్కొక్క వ్యక్తితో దేవుడు సంభాషించాడు. అంటే దీన్ని బట్టి మనము కూడా ప్రతిసారి పెద్ద పెద్ద మీటింగ్ లో మాట్లాడటానికి ఇష్టపడటం మంచిదే, కానీ దానికంటే కూడా ఒక పెద్ద మీటింగ్ పెట్టాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అదే ఒక వ్యక్తికి సువార్త ప్రకటించడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? ఏది సులభం? ఒంటరిగా సువార్త చేయటం చాలా సులభం, అవునా కదా? అదే డబ్బు మీటింగ్ లో నేను సువార్తికరణ చేయాలి, మీటింగ్ పెట్టి సువార్త చెప్పాలంటే మంచిదే, కానీ అది చాలా కష్టమైనది, ధనంతో కూడినది. అందుకని డబ్బు, అందుకే ఎప్పుడో ఒక సంఘము సువార్త సభలు ఎప్పుడు పెడతారు? సంవత్సరానికి ఒకసారి పెడతారు. ఎందుకు? అది డబ్బుతో కూడింది. అదే ఒక వ్యక్తిగత సువార్తికరణ అనేది రోజు చేయొచ్చు. ప్రతిరోజు చేయొచ్చు, ప్రతి క్షణము చేయొచ్చు. డబ్బు వచ్చినప్పుడు పెద్ద మీటింగ్ పెట్టి చేయటం తప్పు లేదు, కానీ ఎక్కువ శాతం డబ్బు లేకుండా, ఖర్చు లేకుండా సింపుల్గా ఏంటి? వ్యక్తిగత సువార్తికరణ మనం చేసినప్పుడు తద్వారా చాలా మంది రక్షణ పొందుతారు. వారు వెళ్ళి అనేకులను రక్షణలోనికి నడిపిస్తారు. ఓకేనా? కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్పాలనుకుంటే పరిశుద్ధ గ్రంథంలో వ్యక్తిగత సువార్త, యేసుక్రీస్తు చేసినటువంటి వ్యక్తిగత సువార్తికన చాలా ఉన్నాయి. నేను రెఫరెన్స్ తర్వాత ఇస్తాను. ఇప్పుడు మీలో ఎంతమందికి నిజంగా ఈ భారం ఉన్నది? ఎందుకంటే నేను ఇన్ని విషయాలు చెప్పి మీరు పాటించకపోతే వేస్ట్, కానీ చెప్పిన కొన్ని అయినా కానీ మీరు దాన్ని సీరియస్ గా తీసుకొని చేయగలిగితే ప్రయోజనం ఉంది. నిజంగా పాస్టర్ గారు, నిజంగా నాకు వ్యక్తిగత సువార్తీకరణ మీరు తెలుసా,
ఒక వ్యక్తి సంఘాన్ని స్థాపించకపోయినా పర్వాలేదు, కానీ వ్యక్తిగత సువార్తీకరణ ద్వారా సేవకుల కంటే ఎక్కువ ఆత్మలు సంపాదించచ్చు. అసలు పరలోక రాజ్యంలో కోటీశ్వరులు ఎవరో తెలుసా? సువార్తికులే. ఎందుకంటే ఒక సేవకుడు కేవలం ఒక ప్రాంతానికే పరిమితి. అదే ఒక సువార్తికుడికి ప్రపంచమంతా ఎక్కడికైనా వెళ్ళి వారు సువార్తను ప్రకటించవచ్చు. ఈ సమయంలో మీరు మాట్లాడచ్చు. ఇది సువార్తీకరణ కాబట్టి సువార్తీకరణ మెయిన్ గా గుర్తుపెట్టుకొని అందరూ శ్రద్ధగా వినండి. సువార్తీకరణ నీవు చేయాలంటే ఖచ్చితంగా నీకు భారం ఉండాలి. భారం ఉంటేనే ఈ సువార్తీకరణ చేయగలుగుతావు. నీకు భారం లేకపోతే నువ్వు సువార్త చెప్పలేవు. నీలో భారమే నిన్ను సువార్త చెప్పటానికి, సువార్తీకరణ చెప్పటానికి నిన్ను ప్రేరేపిస్తుంది. భారం లేకపోతే గుర్తుపెట్టుకోండి, నీకు సువార్తీకరణ చేయలేదంటే. సువార్తీకరణ అనేది ఎవరో చెప్తే బలవంతంతో చెప్తే చేసేది కాదు. ఇది నీలో నుండి వచ్చేటువంటి ఒక ఆవేదన, నీలో నుంచి ఒక ఫోర్స్ అన్నమాట ఇది. ఇప్పుడు బయట చెప్పేయాలనుకో వాళ్ళు రోజు చెప్తారా, మీకు చెప్పరుగా. అది నీలో ఉన్నదనుకో రోజు క్షణం నిన్ను ప్రేరేపిస్తుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కాబట్టి ఎవరో ఒకరి చేత నువ్వు ప్రేరేపించబడి సువార్త చెప్పుడు కంటే నీకు నీవే ప్రేరేపణ కలిగి నువ్వు చెప్పగలిగితే ఇక నిన్ను ఎవరు చాలా మంది ప్రారంభంలో సువార్తీకరణ చేస్తారు, కానీ రాను ఏమైపోద్దంటే ఆ సువార్తీకరణకు సెలవు పెట్టేస్తారు. ఇంకా సంఘంలోనే సెటిల్ అయిపోతారు. సంఘంలోనే సెటిల్ అయిపోతారు. ఇక నూతన ఆత్మల కోసం కానీ నూతన ప్రాంతాలకు కానీ వారు వెళ్ళరు. ఇంకా దాంతో సెటిల్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఆ సంఘం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. సువార్తీకరణ ఏ సంఘం అయితే సువార్తీకరణలో పాలు పంపులు పొందుతారో ఆ సంఘమే మహావృక్షముగా పెరిగి. మనం ఏం చేయాలి? సువార్తీకరణ చేసి సువార్త ద్వారా మనుషుల రక్షణ నడిపించి సంఘాలు కట్టాలి. ఫస్ట్ సంఘం కట్టాలి. సంఘము కట్టి ఫస్ట్ అవిశ్వాసిని విశ్వాసిగా మారుస్తున్నాం. సువార్త చెప్పుడు ద్వారా విశ్వాసిగా మారుతారు. ఈ విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తులను సంఘంలో మనం ఏం చేయాలి? శిష్యులుగా తయారు చేయాలి. అది శిష్యులుగా తయారు చేయాలి. శిష్యులుగా తయారు చేసిన తర్వాత ఏం చేయాలి? వీళ్ళను కూడా సువార్తకు తీసుకెళ్ళి ఏం చేయాలి? వీళ్ళతో మరలా నువ్వు సంఘాలను స్థాపించాలి. ఈరోజు ఏమైందంటే ఒక సేవకుడు ట్రైనింగ్ అవుతున్నాడు, సువార్త చెప్తున్నాడు, సంఘం కడుతున్నాడు, ఇంకంతే. ఇంకా అతనికి ఇంకా సంఘాలు ఉండవు, అతని దగ్గర శిష్యులు ఉండరు. అందుకే ఒక్క వ్యక్తి, ఒక పాస్టర్ గారు ఒక్క సంఘాన్ని కట్టి చచ్చిపోతున్నాడు అంతే. అందుకని సువార్త ప్రపంచమంతా ప్రకటించబట్టం లేదు. అసలు సువార్త అనేది అట్లా కాదు. సువార్త అనేది అది ఎండు లేనిదన్నమాట, నిరంతరము చేసేది. నువ్వు ఎన్ని 100 సంఘాలు కట్టినా నువ్వు సువార్త చేస్తూనే ఉండాలి. సువార్తను ఆపడానికి వీల్లేదు. సువార్త ఒక పాపికి ఆక్సిజన్ లాంటిది. సువార్త ఒక పాపికి ఆక్సిజన్ లాంటిది. ఆక్సిజన్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు. అలానే ఈ సువార్త అనేది లేకపోతే పాపులు నశించిపోతారు. పాపులు నశించిపోకుండా ఉండాలి అంటే ఆక్సిజన్ అనే సువార్తను అందిస్తూ ఉండాలి. సువార్త అంటేనే ఒక ఆక్సిజన్ లాంటిది. ఆపటానికి వీల్లేదు. నువ్వు ఆపావా పాపి చచ్చిపోతాడు.
పాపులు బ్రతకాలంటే, పాపులు రక్షించబడాలంటే ఏం చేయాలి? వారికి సువార్తని ఆక్సిజన్ నిత్యం అందిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే నీవు సువార్తని ఆక్సిజన్ ఆపుతావో, ప్రకటించడం మానుతావో, పాపులు చనిపోవటం ప్రారంభిస్తారు. అందుకనే సువార్తను ఆపకూడదు. సువార్త నిత్యము ప్రకటిస్తూ ఉండాలి. నిత్యం మనము ప్రకటిస్తూనే ఉండాలి. సువార్తను ఆపటానికి వీలు లేదు. మొన్న చెప్పే కదా, పౌలు ఏమంటాడు తిమోతి పత్రికన అంటాడు, మీరు నన్ను బంధించగలిగారు గాని దేవుని వాక్యముని మీరు బంధించలేకపోయారు. పౌలు గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి సువార్త ప్రకటిస్తా, రక్షణ పొందుతా ఉన్నారు. వీడు ఇలా వదిలేస్తే ప్రజలకు సువార్త చెప్పి మనుషులందరినీ క్రైస్తవులుగా మార్చేస్తున్నాడు కాబట్టి వీడిని తీసుకెళ్లి జైల్లో పెట్టేసి బంధిస్తే ఈ సమస్య పోద్దనుకున్నారు. అప్పుడు పౌలు అంటాడు, ఏమంటారు తెలుసా? మీరు నా కాళ్ళను చేతులను బంధించారు కానీ దేవుని వాక్యముని మీరు బంధించలేకపోయారు. చదవనా మాట మరలా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు లైట్ గా తీసుకోవద్దు, లైట్ గా ఎప్పుడు తీసుకోవద్దు. రెండో తిమోతి 2:9. తిమోతి 2:9 అండర్లైన్ చేసుకోండి. నిన్ను బంధించినా గాని నీలో ఉన్న సువార్త బంధించబడకూడదు. అది కూడా తెలుసా, ఈ ప్రపంచంలో దేవుని సువార్తను ప్రపంచములో ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు, నీకు తప్ప. మరలా చెప్తున్నాను, ఈ ప్రపంచంలో సువార్తను ఆపగలిగిన దమ్ము గాని ధైర్యము గాని ఏ వ్యక్తికి లేదు. నువ్వు మాత్రమే ఆపగలుగుతావు. అంటే ఆ అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలే. చదవండి ఆ మాట, అందరూ చదవండి. ఎందుకంటే నేను ఊరకేదో టీచింగ్ చేయాలి కాదు, ఇది నా గుండెల్లో ఉన్నటువంటి ఆ వేదన మీకు వ్యక్తపరుస్తున్నా. చదవండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 చదవండి. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. చూశారా, అక్కడ ఒక మాట ఏంటంటే 9వ వచనంలో, నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధించబడి శ్రమ పడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. జైలు ఏం చేస్తున్నాడు? జైలు బయట ఉన్న సువార్త చెప్తున్నాడు, జైల్లో ఉన్న చెప్తున్నాడు. అంటే శత్రువులు, మనుషులు పౌలును బంధించగలిగారు గాని పౌలు ప్రకటించే సువార్తను మాత్రం బంధించలేకపోయారు. అంటే గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో నిన్నెవరైనా బంధించవచ్చేమో గాని నువ్వు ప్రకటిస్తున్న సువార్తను మాత్రం ప్రపంచంలో ఎవడు కూడా బంధించలేడు. ఆలోచించండి ఒకసారి. అంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైనది ఏంటంటే సువార్త.
ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది సువార్త. అందుకే దాని గ్రీకులో డునామిస్ అంటారన్నమాట. అంటే ఒక ప్రచండమైనటువంటి శక్తి. ఆ శక్తి ఎవరు అంటే సువార్తను ఆపగలిగినటువంటి శక్తి ఈ ప్రపంచములో ఏ వ్యక్తికి గాని ఏ అధికారికి గాని లేదు. అందువలనే సువార్తను ఆపలేకపోతున్నారు, సువార్తను బంధించలేకపోతున్నారు. సత్యం కోసం చిత్రహింస అని ఒక బుక్ ఉంటది. సత్యం కోసం చిత్రహింస. ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు. రక్షణ పొందిన తర్వాత అతడు సువార్తికుడని తెలిసిన తర్వాత పోలీసులు తీసుకెళ్ళి అతన్ని భయంకరంగా కొడతారు. అయినా కానీ సువార్త చెప్పటం ఆపడం. ఒకసారి సువార్త చెప్తూ ఉంటే వచ్చి చచ్చిపోయేంతగా కొడతారంట. మీరు చచ్చిపోయినని వదిలేసి వెళ్ళిపోతారంట. అంటే సువార్త సగం చెప్పేటప్పటికి ఆ సగంలో వచ్చేసి భయంకరంగా కొట్టేశారంట. మామూలు కాదు. సగం అప్పటికి సగం వార్త అయిపోయింది, సగం మెసేజ్ అయిపోయింది. చనిపోయాడని వదిలేస్తే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా లేచాడంట. లేచి మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమని తెలుసా, ఇందాక నేను ఎక్కడి వరకు చెప్పి ఆపని చెప్పని అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక నేను ఎక్కడ అంటే అప్పుడు పలానా దక్కనంటే మళ్ళా నుంచి మళ్ళీ మెసేజ్ సువార్తను కంటిన్యూ చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేది మనుషులు శరీరాలు గాయపరిచిన మనుషులు మనల్ని చంపగలుగుతారేమో గాని మనలో ఉన్న దేవుని వాక్యమును చంపలేరు. ఆమేన్. ఆ వ్యక్తి వెళ్ళి అన్ని సర్దుకొని ఇంత దురుసుకొని, ఆయా ఇందాక నేను సువార్త చెప్పే కదా, ఎక్కడ ఆపాను, ఏ పాయింట్ కాడ ఆపాను చెప్పమంటే నువ్వు పలాని పాయింట్ కంటే మళ్ళీ అక్కడి నుంచి సువార్తను కంటిన్యూ చేసి చెప్పాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజంగా నువ్వు సువార్తను చెప్పే ఒక ఎలా ఉండాలి, ఒక సైనికుడిగా ఉండాలి. ఈ పాట మళ్ళా మీరు పోయినసారి చెప్పే కదా, పయనించే యవ్వనుడా ఎక్కడికో నీ ప్రయాణం అనే పాట విన్నారు ఎవరన్నా? కొన్ని పాటలు నిన్ను అంటే ప్రేరేపిస్తాయి, పురికొల్పుతాయి. సిద్ధపడిన సైనికుడు యేసు కోసం సిపాయిగా. ఓకే, ఆ పాట ఖచ్చితంగా వినండి. ఆ పాట వింటుంటే నీలో ఒక దైవికమైన రోషం అనేది నీకు కలుగుతుంది. ఓకే, కాబట్టి సువార్తను ఎప్పటికి కూడా నువ్వు ఆపొద్దు. ఎవరో నీకు ఫోన్ చేశారా, తర్వాత సువార్తతో ప్రారంభించి ముగించేసి, నీతో కలిసిన వ్యక్తి, నిన్ను కలిసిన వ్యక్తికి కనీసం ఒక్క మాట అయినా యేసుక్రీస్తు గురించి చెప్పు. ఎందుకంటే నువ్వు చెప్పకపోతే గుర్తుపెట్టుకో, ఎందుకంటే మనం అందరం యేసయ్యకు రుణస్థులమై ఉన్నాం. యేసయ్య రుణాన్ని నువ్వు తీర్చుకోవాలంటే ఒకే ఒక విషయంలో ఆయన సువార్తను ఆయన బిడ్డల కోసం ప్రకటించండి. ఇక్కడ మనం అందరం కూడా యేసయ్యకు రుణస్థులమే కదా. అయితే ఇప్పుడు మనం అందరం యేసుక్రీస్తుకు రుణస్థులమే. ఆయన రుణాన్ని నువ్వు ఎలా తీర్చుకుంటావు? అవును కదా. ఏదో ఒక రూపంలో యేసయ్య రుణాన్ని నువ్వు తీర్చుకోవాలి. కొంతమంది ఏమో డబ్బు ఇచ్చి, కొంతమంది వస్తువులు ఇచ్చి, మంచిదే. కానీ వాటన్నిటికంటే నువ్వు సువార్త చెప్తే నువ్వు యేసయ్య రుణాన్ని. అందుకని ఇంకొక పాట ఉంది, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని. ఈ బ్రతుకునిచ్చావని పాట వచ్చునా నీకు? ఎవరికైనా వచ్చా? ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని. తెలియదు ఈ పాట?
తెలుసయ్య గారు. ఒక ఆత్మనైనా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించావా, నువ్వు రక్షించావా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించావా, నువ్వు ప్రకటించావా. ఓకే, తర్వాత టైం లేదు కాబట్టి సూపర్గా ఉంటుంది అనమాట, అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ పాట పాడుతుంటే అక్కడ ఇల్లునిచ్చావయ్యా, అన్ని ఇచ్చావు, ఆస్తులు ఇచ్చావయ్యా, అన్ని ఇచ్చావు, కానీ నీకోసం నేను ఏం చేయలేకపోయినా. అద్భుతంగా ఉంటది. రేపు పాడుకుందాం సార్. రేపు ఈ పాటలు కరెక్ట్గా నువ్వు వినగలిగితే నిన్ను నిన్ను ఖాళీగా ఉంచదు. నేను ఏ కాడికి సువార్తను ప్రకటించాలని, సువార్తను నీ చెప్పాలని ప్రోత్సహిస్తా ఉంటది. వాహనం ఇచ్చావా, ఇల్లునిచ్చావా, అన్ని ఇచ్చావయ్యా, అయినా నీకోసం నేనేం చేయలేకపోయా. ఓకే, కొన్నిసార్లు పాటల్లో చాలా అర్థం ఉంటుంది. ఓకే, కాబట్టి సువార్తను చెప్పాలి, సువార్త ఆపద్దు. ఇంకోటి తెలుసా, సువార్త ఆపావంటే నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చిపోయినట్టంటే. అంటే చచ్చిపోవటం అని కాదు, కానీ నువ్వు ఒక కుంటివాడిగా మిగిలిపోతావు. సువార్త అనేది ఆగకూడదు. ఇంకో పాట కూడా ఉంటుంది. ఆ పాట ఏమిటంటే సువార్త అందని ఊరు ఉండనేకూడదు, సంఘము లేని గ్రామము అసలు ఉండకూడదు. సువార్త అందని ఊరు ఉండకూడదంట, సంఘము లేని గ్రామం అస్సలు ఉండకూడదంట. వీలుంటే ఈరోజు నేను నీకు ఈ 3 పాటలు మీకు పెడతాను, పట్టి పట్టండి. అయ్యగారు ఈ సాంగ్ పాడమంటారా? ఏం చేశానయ్యా నీకోసం పాడమంటారా? పాడనా, వినండి. ఓకే. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా, ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా, ఎన్ని ఇచ్చినా నిన్నే నేను గణపరచానా, నిన్నే ఎదిరించానా, ఎన్ని ఇచ్చినా నిన్నే నేను గణపరచానా, నిన్నే ఎదిరించానా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపచేసావయ్యా, ధనము ఇచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపచేసావయ్యా,
ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడరిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఓకే గారు. ఓకే, థ్యాంక్ యూ నాన్న. కాబట్టి మంచి సువార్థికులుగా ఉండాలంటే ఇలాంటి పాటలు ఎప్పుడుగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఈ పాటలు నిన్ను సువార్థీకరణ చేయటానికి నిన్ను ప్రోత్సహిస్తా ఉంటాయి. ఓకే, మంచిది. మరి కాబట్టి సువార్త అనేది ఆపే పని కాదు, అది నిత్యము యేసుక్రీస్తు ఎప్పుడో ప్రారంభించాడు. అది ఈ రోజుకైనా ఆగిందా? ఇప్పుడు తెలుసా, సువార్త అనేది కేవలం భూలోకంలోనే, పరలోకంలో సువార్త లేదు. కాబట్టి భూలోకములోనే ఈ సువార్తను మనం ప్రకటించగలుగుతాం, పరలోకంలో సువార్త అవసరము లేదు. కాబట్టి ఈ భూలోకంలోని సువార్త కావాలి, కాబట్టి భూలోకమును సువార్తతో నింపాలి. నువ్వు ఎక్కడ ఉంటే, నువ్వు ఒక ఇంటిలో ఉంటే ఆ ఇంటిని సువార్తతో నింపాలి, టార్గెట్ పెట్టుకో. నువ్వు ఒక గ్రామంలో ఉంటే నువ్వు సువార్తతో నింపాలి. ఓకే, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ సువార్తతో నింపాలి. నేను చెప్తుంటాను, నేను నిద్రపోను, ఎవరిని నిద్రపోని. ఎందుకంటే సువార్త అనేది చాలా అర్జెంట్ అన్నమాట. సువార్త అనేది చాలా ఎమర్జెన్సీ అన్నమాట, ప్రజలకు అందియాలి. చెప్పగా సువార్త ఒక ఆక్సిజన్ లాంటిది. ఎంతో మంది పాపులు బ్రతకాలంటే ఈ సువార్తని ఆక్సిజన్ కావాలి. నశించిపోతున్నటువంటి పాపులకు సువార్తని ఆక్సిజన్ పెట్టకపోతే చచ్చిపోతారు. కాబట్టి వారి ఎద్దకు వెళ్ళాలి, వారికి ఇది అందించబడాలి. కాబట్టి ఒకరోజు భక్త సింగ్ గారు ప్రార్థన చేస్తా ఉన్నారంట. నైట్ దగ్గర 12 అయిందంట. దేవుడు చెప్పాడంట, నువ్వు చిన్నగా వెళ్ళి ఒక వీధిలోనికి వెళ్ళి నువ్వు వెళ్ళి సువార్త చెప్పమన్నాడంట. నైట్ 12 గంటలప్పుడు. ఇదేంటి ప్రభా ఈ టైంలో సువార్త ఏంటి, ఈ టైంలో అందరు నిద్రపోతుంటే నేను చెప్తున్నాను, వెళ్ళి పలానా చోట పలానా సెంటర్లో నువ్వు సువార్త చెప్పానంట. ఇష్టం లేకుండా ఆయన దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళాడంట. వెళ్ళి ఒక చోటకి నిలబడి సువార్తను ప్రకటిస్తున్నాడంట. ఆ టైంలో ఒక ఆమె ఇక జీవితం మీద విరక్తి చెంది ఇంకా ఫ్యాన్కు తాడు ఉరేసుకోవటానికి రెడీ చేసుకుందంట. ఆ బయట ఉండి దేవుడు మాటలు సువార్తను చెప్తుందంట. భక్త సింగ్ గారు ఆ 12 గంటల అర్ధరాత్రులు చెప్తున్న మాటను బట్టి ఎవరైతే చనిపోవాలనుకుందో ఆ వ్యక్తి చనిపోకుండా రక్షణ పొందిందంట. ఓకే, నిజముగా మనము దేవుని స్వరాన్ని వినగలిగితే దేవుడు ఎన్నో ఎన్నో ప్రాంతాలను నడిపిస్తాడు. ఓకే, కాబట్టి సువార్తికులు చెప్పాలంటే జీవితం అంతా చెప్పచ్చు. ఓకే, సువార్త ఎలా చేయాలంటే కొన్నిసార్లు కరపత్రికల ద్వారా. చూడండి, మౌనంగా ఉండే వాళ్ళు ఎప్పుడు సువార్త చేయలేరు. నువ్వు ఒక మంచి సువార్థికుడిగా సువార్థికురాలుగా నువ్వు మారాలంటే నువ్వు మంచి కమ్యూనికేషన్, ఇతరులతో మంచిగా మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కొంతమంది మౌనంగా ఉంటారు, బస్సులు ఎక్కినా ట్రైన్లు ఎక్కినా ఎవరికి పట్టి అలా ఉండకూడదు. ఏదో ఒక విషయంలో నువ్వు అతన్ని కనుక్కొని ఆ వ్యక్తితో మాట్లాడి పరిచయం చేసుకొని తర్వాత వాళ్ళకున్న సమస్య ఏంటి తెలుసుకొని చిన్న ఏదో ఒక రూపంలో సువార్త చెప్పచ్చు. నువ్వు మౌనంగా ఉంటే మంచి సువార్థికుడిగా. నేను చాలా సైలెంట్ క్యాండిడేట్ని. ఓకే, కానీ ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతుంది. ఎందుకంటే
ఈ సువార్త మనం మాట్లాడకపోతే ఏం చేయలేం. కాబట్టి మాట్లాడాలి. వాళ్ళ పరిచయం లేకపోయినా కానీ పరిచయం చేసుకోవాలి. తెలియకపోయినా కానీ మనమే మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు సువార్థికులు కాదు కదా, మనము. ఇక్కడ వాళ్ళు మనతో మాట్లాడరు, మనమే మాట్లాడాలి. ఇప్పుడు సువార్త మనకు కదా అవసరం, వాళ్ళకి అవసరం, కానీ మనం మాట్లాడాలి. కరపత్రికల ద్వారా అంటే ఒకప్పుడు పరిచర్య వేరు, ఇప్పుడు అంటే ఇది కొంచెం కఠినంగా అయినా కానీ తప్పులేదు. కొన్నిసార్లు ఇప్పుడు కొన్నిసార్లు ఇంతకుముందు ఏంటంటే పరిచయం లేకపోయినా కరపత్రిక ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా ఇవ్వచ్చు కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? కరపత్రిక పెట్టుకో, న్యూ టెస్టిమెంట్ ఉంచుకో. పరిచయం అయిన తర్వాత ఏదన్నా అక్కడ ఇవ్వాలన్న ప్రేరేపణ కానీ ఒక అందుబాటు ఉంటే ఆ వ్యక్తికి నువ్వు చెప్పిన తర్వాత కరపత్రిక తప్పులేదు. ఎందుకంటే కరపత్రిక ద్వారా ఎంతో మంది సేవకులు అయ్యారు. కొన్నిసార్లు బైబిల్ ఇవ్వండి, కొన్నిసార్లు ఒక మంచి బుక్స్ ఇవ్వండి. ఓకే, పరిచయం ద్వారా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైం ఎలా ప్రేరేపిస్తారో దాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళు. కాబట్టి నీ దగ్గర ఎప్పుడు కూడా కొన్ని కరపత్రికలు ఉండాలి. మేము కేరళలో చదివేటప్పుడు మా సంస్థ నాయకుడు కుమారుడు సవాల్ చేశాడు. అంటే అప్పుడులో 20 years బ్యాక్, నా దగ్గర ఎవరైనా కానీ కరపత్రిక లేకుండుట కానీ మీరు చూసి నన్ను కానీ పట్టుకోగలిగితే అప్పట్లో 500 రూపాయలు ఇస్తానన్నాడు. 20 years బ్యాక్. నా దగ్గర కరపత్రిక లేకుండా మీరు కానీ నన్ను పట్టుకోగలిగితే 500 ఇస్తానన్నప్పుడు ఆయన దగ్గర ఎప్పుడు కరపత్రికలు ఉంటాయి. ఆయన పాకెట్లు ఎప్పుడు కూడా కరపత్రికలు ఉంటాయి. కాబట్టి మీ బ్యాగుల్లో కావచ్చు, మీ జోబులలో కావచ్చు, ఎప్పుడు కూడా కొన్ని కరపత్రికలు అనేవి ఉండటం చాలా మంచిది. అంటే ఇప్పుడు పరిస్థితిని బట్టి కొన్నిసార్లు సమయం సందర్భాన్ని బట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇస్తే కొంచెం సమస్య. నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది, హైదరాబాద్లో ఒక వ్యక్తికి సువార్తకు చెప్పడానికి వెళ్ళి కరపత్రిక ఇస్తే తీసుకున్నాడు. తీసుకొని ఆ కరపత్రిక మీద ఐ లవ్ యూ అని రాసి మళ్ళీ అమ్మాయికి ఇచ్చాడు. మీరు చెప్పండి, ఇప్పుడు అమ్మాయి ఏం చేసి ఉంటుంది? ఒక యవనస్తుడికి హైదరాబాద్లోనే మేమందరం అవుట్రీచ్కి వెళ్తున్నాం కదా, ఇస్తా ఉన్నాం. హైదరాబాద్ సిటీ మొత్తం ఇచ్చేవాళ్ళంట. శనివారం వచ్చిందంటే 600 మంది మేము హైదరాబాద్ మొత్తం వెళ్ళిపోతాం, ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోతాం, వెళ్ళి కరపత్రికలు ఇస్తున్నాం. ఆ సిస్టర్ ఏం చేసిందంటే ఇచ్చింది. ఇస్తే ఆ వ్యక్తి ఏం చేసిందంటే ఐ లవ్ యూ అని కరపత్రిక మీద రాసి మళ్ళీ అమ్మాయికి ఇచ్చింది. ఆ అమ్మాయి ఏమనలే, సైలెంట్ తీసుకుని వచ్చేసింది. కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలు కూడా ఎదురవుతుంటాయి. అయ్యా, మనం కరపత్రిక ఇస్తే మన ముందే కాలు కింద వేసి తొక్కి మనల్ని కొంచెం హీనంగా మాట్లాడి చాలా ఓర్పు సహనం ఎంతో ధైర్యం ఉండాలి అయ్యా కరపత్రికలు ఇవ్వాలన్నా కూడా. అంటే ఇప్పుడు అలా అయిందనమాట. ఇంతకు తక్కువ కొంతమంది చించేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది నలిపేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మొక్కాన్ని కొట్టే వాళ్ళు ఉంటారు. అయితే ఇంతకు ముందు ఫ్రీడమ్ ఉంది, కానీ ఇప్పుడు ఆ ఫ్రీడమ్ లేదు. కొన్ని చోట్ల ఉంది అంతే. అందుకని ఇప్పుడు నేను కరపత్రిక గురించి ఎందుకు మీకు ఎక్కువ చెప్పటం లేదంటే ప్రస్తుతానికి ఆ పరిస్థితులు ఇప్పుడు డేంజర్ అయిపోయింది. ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ఏంటి, చిన్నగా పరిచయం చేసుకొని మాట్లాడుతూ అలా చెప్పడం పెద్ద తప్పేం లేదు. ఓకే, కరపత్రికను మతం మారుస్తున్నామని ఇప్పుడు ఏంటంటే సమస్య ఎక్కువైపోయింది ఇప్పుడు. అందుకని ఇప్పుడు మనము పరిస్థితులను బట్టి మనము సువార్తను ప్రకటించాలి. పాము వల్ల వివేకముగాను, పావురం వల్లే నిష్కపటముగా ఉండాలి. బైబిల్స్, ఓకే, తర్వాత కరపత్రికలు ఇట్లాంటి కొన్ని ఇచ్చుడు ద్వారా కూడా మనము సువార్త చాలా ఉన్నాయి. అంటే మనకు టైం లేదు కాబట్టి చాలా ఉన్నాయి అనమాట. హాస్పిటల్ మినిస్ట్రీ, ఇంతకుముందు హాస్పిటల్ మినిస్ట్రీకి వెళ్ళేవాళ్ళం, జైలు మినిస్ట్రీ, జైలుకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా కష్టం అయిపోతున్నాయి అనమాట. హాస్పిటల్కి వెళ్ళి రోగులందరికీ ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళ కరపత్రికలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి బైబిల్స్ ఇచ్చేవాళ్ళు మనిషికి. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఎన్ని పర్మిషన్ ఉంటాంలే, అందుకని వీటి గురించి మేము మీకు ఎక్కువ చెప్పటం లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి మనము ఇవ్వాలి. కొంతమంది దగ్గరికి వస్తారు అంటే ఎన్ని మేము కొన్ని ఆన్లైన్లో చెప్పకూడదు అనమాట. అందుకని ఈ చెప్పిన తర్వాత మళ్ళీ ఎవరికైనా తెలిసి ఎన్ని మళ్ళీ తీసి వీళ్ళు ఇలా చేస్తారు. అందుకని కొన్ని సీక్రెట్స్ నేను మీకు చెప్పట్లే, ఎందుకంటే మనం వాళ్ళకి ఇతరులకు తెలియకూడదు.
ఓకే. ఇప్పుడు సువార్తీకరణ మీలో ఇప్పుడు కూడా ఎంతమంది చేస్తున్నారు? 1. చెప్తున్నామయ్యా, అక్కడక్కడ వెళ్ళి చెప్తున్నాం. 3 వాళ్ళు వినరా మనకు సంబంధం లేదు. ఇర్మియా గ్రంథం ఒకసారి తీయండి. చాలా సార్లు వాళ్ళు వినర్లే అంటారు. అది మనకు సంబంధం లేనే లేదు. హ్మ్. హ్మ్. యేస్కేలు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. బయలుదేరి హ్మ్. చెరలో ఉన్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చింది. అర్థమవుతుందా? వాళ్ళు వింటారా తర్వాత సంగతి, ముందు సమాచారం చెప్పాలి. సువార్త ప్రతి ఒక్కళ్ళు వినాలని రూల్ ఏం లేదు. ఓకే. అది వింటూ బాగుపడతాడు అంతే. వినకపోతే నష్టం. రేపు నరకంలో నువ్వు నన్ను ఎందుకేస్తున్నావు ప్రభువా, వాళ్ళను నువ్వు పరలోకం అంటే నువ్వు సువార్త నన్ను నమ్మలేదండి. నాకెవడు చెప్పాడంటే అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని చూపెడతాడు. అప్పుడు పలానా రోజున రజిత వచ్చినది, నువ్వు బస్ స్టాండ్ లో ఉన్నావు, ఆ రోజు ఆమె నీకు కరపత్రిక ఇచ్చినది, యేసు ప్రభు నమ్ముకొని చెప్పినదని ఆ వీడియో క్లిప్ చూపిస్తాడు. కాబట్టి నీకు అవకాశం ఇచ్చాను, ఒక వ్యక్తిని నీ దగ్గర పంపించాను, నువ్వు వినలే కాబట్టి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష నమ్మలేదు. కాబట్టి చెప్పవలసిన బాధ్యత మంది. దేవుడు కూడా తెలుసు వాళ్ళు వినరని, కానీ రేపు వాడిని నరకం లేసేటప్పుడు అడగకూడదు, దేవుని ప్రశ్నించకూడదు. నాకెవరు చెప్పారు నువ్వు దేవుడమని అనకూడదు. మళ్ళా ఒకసారి చదవండి 11వ వచనం. బయలుదేరి చెరలో ఉన్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను. మళ్ళా 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. తర్వాత చూడండి అక్కడ మళ్ళీ 5 చదువు, కంటిన్యూ చేయను. 8 వరకు కంటిన్యూ చేయండి. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. చూసారా? 8 నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించుమనెను. చూసారా? అంటే వాళ్ళు తిరుగుబాటు చేసినా మనం చేయకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆకలితో అమ్మ అని అన్నం అడిగిండు, పెట్టు. నువ్వు పెట్టి నన్ను తినలేదని నువ్వు కొట్టడానికి లేదు. పెట్టు అంతే. తింటే తింటే లేకపోతే లేదు అంతే. కానీ నువ్వు పెట్టిన ఖచ్చితంగా ఎందుకు నేను పెట్టిన అన్నం ఎందుకు తినవు? నువ్వు తినాల్సిందే, లేకపోతే ఊరికంటే అవసరం లేదు. చెప్పటం వరకే. తర్వాత ఆయన చూసుకుంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు మంచి బెస్ట్ సువార్థికులుగా కావాలి.
నువ్వు నిజంగా దేవుని రుణాన్ని నువ్వు తీర్చుకోవాలంటే నువ్వు ఒక మంచి సువార్థికుడిగా. ఎందుకంటే సువార్త చెప్పుడు ద్వారా దేవుని రుణాన్ని అంతగా పోయినా కొంతైనా తీర్చుకోగలుగుతాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. చెప్పాలని ఇటు చాలా ఉన్నాయి రకరకాల. ఓకే, ఇప్పుడు చెప్పే కదా, ఈ సువార్త ప్రవేశానికి నేను చాలా రకరకాల ప్రయత్నం చేసేవాడిని. కరపత్రికల ద్వారా సువార్త చేశా, వ్యక్తిగతంగా ఒంటరితో మాట్లాడటం ద్వారా సువార్త చేశా. ఓకే, మ్యాజిక్ షో నేర్చుకొని మ్యాజిక్ చేసి సువార్త చెప్పా, సినిమాలు వేసి ఓకే బజార్లో సినిమా చూపించి సువార్త చెప్పా. ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలుగా సువార్త చెప్తాను. మనం ఏదైతే అతనికి సువార్త అందాలంటే సువార్త చెప్తే రకరకాలుగా ఇప్పటికి ప్రయత్నిస్తూనే ఉన్నా. పాటల ద్వారా, యాక్షన్ ద్వారా రకరకాలుగా. కొన్నిసార్లు కలకత్తా వెళ్ళినప్పుడు డ్యాన్స్ అంటే సరిగా భాష రాదు కాబట్టి నాతో పాటు ఒక వ్యక్తి నెల్లూరు అబ్బాయి వచ్చాడు, మంచి డ్యాన్స్ చేస్తాడు. అప్పుడు ఏం చేశా, భాష రాదు, సువార్త ఎలా చెప్పాలి, ఇతనికి 2-3 పాటలు మంచి మంచి డ్యాన్స్ మాస్టర్ అనమాట, సూపర్గా వేస్తాడు. బెంగాలీ పాటలు మంచి డ్యాన్స్ నేర్చుకోమని చెప్పేసి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి పాట పెడితే మనోడు డ్యాన్స్ చేస్తాడు. అసలు మనోడు డ్యాన్స్ చూస్తే పడిపోవాల్సింది అంతే, హీరో కంటే హీరోలాగా వేస్తాడు అనమాట. ఆ డ్యాన్స్ చూడటానికి వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు అక్కడ 2 కార్యాలు జరుగుతున్నాయి. ఈ డ్యాన్స్ వేస్తున్నప్పుడు ఆ పాట ఏం పాట, సువార్తకు సంబంధించిన పాట. వాళ్ళు అక్కడ డ్యాన్స్ చూస్తున్నారు కళ్ళతో, కానీ చెవులతో దేవుని సువార్త వింటున్నారు. ఐడియాస్ ఎన్ని. ఓకే, ఇప్పుడు భాష రాదు, వెళ్ళాను 2009-7లో. ఇప్పుడు భాష రాదు, సువార్త చెప్పాలి, ఎలా చెప్పాలి ఆలోచించి, ఎట్లా ప్రభా మరి కలకత్తా ప్రాంతం మొత్తం బెంగాలీస్, వాళ్ళకు తెలుగు రాదు, నాకు బెంగాలీ రాదు, ఏం చేయాలి? పక్కన కుర్రోడు ఉన్నాడు, మంచి డ్యాన్స్ మాస్టర్, మనోడికి సువార్త చెప్పడం తెలియదు. మళ్ళా ఏదో ఇంట్లో మాట వింటాం లేదు, బైబిల్ కలిగి పంపించేసిండు, పోయి ఇచ్చేసిండు. ఓకే, మనోళ్ళు టాలెంట్ చూసా అని ఒక 4-5 పాటలకు మంచిగా డ్యాన్స్ నేర్చుకోమని చెప్పాను. మంచి సౌండ్ సిస్టమ్ తీసుకెళ్ళాను రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో. నేను పాట ప్లే చేస్తే మనోడు డ్యాన్స్ చేస్తాడు. ఆ పాట డ్యాన్స్ చూడటానికి వచ్చేవాళ్ళు జనాలు, కానీ వాళ్ళ కళ్ళతో డ్యాన్స్ వస్తున్నారు, కానీ ఆ పాట సువార్త పాట. ఇంకొన్ని రోజుల తర్వాత మ్యాజిక్ నేర్చుకున్నా. సెంట్రల్ అక్కడికి వెళ్ళి మ్యాజిక్ చేసేవాళ్ళు. మ్యాజిక్ కోసం అందరూ చేసేవాళ్ళు, 4 చేసి 6 చేస్తారు. అప్పుడు వాళ్ళ సువార్త. ఇట్లా ఎన్ని రకాలుగా అంటే ఫిలిం షో ద్వారా, కరపత్రికలో రకరకాల ద్వారా. కాబట్టి నువ్వు ఏ కక్ష చేత కానీ మెక్ష చేత కానీ సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి. సువార్తని ప్రపంచంలో ఎవరు ఆపలేరు, నువ్వు తప్ప, నేను తప్ప. సువార్తను ఆపగలిగిన వారు ఎవరంటే మనమే. ఇంకా ప్రపంచంలో ఎవరు ఆపలేరు అది. ఎందుకంటే అది చాలా కష్టం అన్నమాట సువార్తను ఆపటం. ఒకటి దేవుడన్నా ఆపాలి, లేకపోతే నువ్వన్నా ఆపాలి. ఎప్పుడు ఆపటం? నువ్వు ఎప్పుడైతే సువార్తను ప్రకటించడం మానేస్తావో నువ్వు సువార్తను ఆపు చేసినట్టే. కాబట్టి సువార్తను ఎప్పటికీ ఆపకూడదు, అది నిత్యము ప్రవహించే నదిలాగా వెళ్తూ ఉండాలి. ఓకే, మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎన్ని డౌట్ సువార్తీకరణ గురించి. కొన్నిసార్లు ముఖం మీద ఉమ్మూసారా, డోంట్ వర్రీ. తిట్టారా, డోంట్ వర్రీ. ఎందుకంటే సువార్త నిమిత్తం మనము ఎన్ని అనుభవించాలి, ఇవన్నీ మనకు బోనస్ అన్నమాట. ఓకే, ఎప్పుడైనా వీళ్ళుంటే నా అనుభవాలు చెప్తా. సువార్తలో నేను పొందిన అనుభవాలు. ఓకే, నన్ను కొట్టినోళ్ళు రక్షణ పొందారు, తిట్టినోళ్ళు రక్షణ పొందారు. ఎందుకు తెలుసా? మౌనంగా ఉన్నందుకు. గ్రాన్స్టీన్ చంపిన తర్వాత నేను వెళ్ళి ఆ ప్రాంతానికి. 99లో గ్రాన్స్టీన్ చెప్పారు అనుకుంటా, నేను 2000 వెళ్ళా. ఓకే,
ఆ రోజు ఫిలిం షో ద్వారా సువార్త చెప్పేశాను. ఇంకా అక్కడ ఒక వారం ఉన్నాం. సండే చూసుకొని మండే మార్నింగ్ వేరే చోటకి వెళ్ళాలి. అప్పుడు బజరంగ దళ్ వచ్చేసి కర్రలు తీసి మామూలు కొట్టలే, ఒక స్త్రీ వచ్చి మమ్మల్ని దాచిపెట్టేసి ఆ నైట్ అక్కడి నుంచి వేరే చోట మమ్మల్ని దాచిపెట్టేసి మేమేమనలేదు. అయితే మా బట్టలు గిట్ల మొత్తం అక్కడే వదిలిపోయి ఇప్పుడు కూడా అక్కడే మా బట్టను వదిలేసి వచ్చేసి ఒక 3 నెలల తర్వాత మళ్ళా వాళ్ళు మమ్మల్ని పిలిచారు సువార్తకి. దేవుని స్తోత్రం కలుగునుగా. గుర్తుపెట్టుకోండి, సువార్తకు నాకారా అద్భుతం జరుగుద్ది. అది తగర పొలస, విశాఖపట్నం దగ్గర తగర పొలస. ఓ రోజు ఇలా సువార్త ప్రవేశించడానికి కారు వేసుకుని వెళ్ళినప్పుడు 20 మంది వచ్చేసారు. ఆర్ఎస్ఎస్. నేను ఫ్రంట్ లో కూర్చుంటా కదా, ఒక రావటం నా మూతి మీద ఇలా గుద్దాడు. గుద్దేసరికి రక్తం కక్కేసాడు. నోట్లో రక్తం కారిపోతుంది. ఈ 2 పెదలు ఎంతెత్తు వాసిని. ఇంకా వెహికల్ చుట్టూ అటు సైడ్ డ్రైవర్ని కొట్టారు. ఇంకా అక్కడ దించి సామాన్ నుంచి షెడ్ చేద్దామనేసరికి మొత్తం వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. రౌడ్ అతని పేరు రాంబాబు, పెద్ద రౌడ్ ఆ ఏరియాకి. సరే అని శనివారం సాయంత్రం 7 గంటలు నన్ను కొట్టారు. ఓకే, ఇంకా అక్కడ ఉంటున్నటువంటి లోకల్ ఎక్కడ మాకు రూమ్ ఇచ్చి అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు చెప్పారు వెళ్ళి కేసు పెడదామంటే కేసు వద్దని చెప్పాను నేను. ఓకే, రక్తం అంతా ఇది మూత 2 పెద్దలు వాసిని, రక్తం అంతా పళ్ళన్నీ లూజ్ అయిపోయినాయి. అప్పుడు మార్నింగ్ మరుసటి రోజు ఆదివారం కాబట్టి ఆ నొప్పితోనే హాస్పిటల్ కూడా పోలేను. ఎందుకులేని 9 గంటలకు సండే సర్వీస్. ఆరాధనలో చేతులెత్తి ఆరాధిస్తాను అంతే. మాస్టర్ గారు ఆరాధన చేస్తుండ్రు అంటే మేము టీంకి వెళ్ళాం కాబట్టి. ఆరాధన చేసేటప్పుడు వెనక ఒక వ్యక్తి ఉన్నట్టు నాకు అర్థమైంది. అతడు షూతోనే వచ్చేసాడు, నా వెనక నిలబడ్డాడు. నేను కూడా అట్నే చేతులు ఎత్తి ఆరాధిస్తున్నాను. ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయింటే నా వైపు తిరిగి నన్ను దయచేసి క్షమించాను. నేనన్నాను ఎందుకంటే అతను కొట్టినప్పుడు నేను సరిగా అతని ఫేస్ చూడలేదు. ఎందుకంటే నా ముఖం దెమ్మ తిరిగిపోయింది అనమాట, కరెక్ట్గా ఈడ కొట్టేసరికి. అందుకని అతను అంటే కళ్ళు కూడా ఆ టైంకి బోదరు వచ్చేసింది. కొట్టినటువంటి షార్ట్ కింద బలంగా ఉంటాడు అనమాట. టాట్ ఇట్లా కొట్టింది. కూర్చోండి ముందు సీట్లో కార్లో గ్లాస్ దించిందా. అప్పుడు వచ్చి సారీ బ్రదర్ నన్ను క్షమించు. నిన్ను క్షమించాలంటే నాకు తెలియదు ఈ వ్యక్తి అనే సంగతి. రాత్రి నిన్ను కొట్టింది నేనేను, దయచేసి నన్ను క్షమించు. నిన్ను కొట్టిన కానుంచి రాత్రి నేను నిద్రపోలేదు. నాకు ఎక్కడో తెలియని భయం, గుండెల్లో రైలు పరిగెత్తినట్టు రాత్రంతా నేను నరకాన్ని అనుభవించినాను. తట్టుకోలేక నీ దగ్గరికి వచ్చినాను. నన్ను క్షమించు. నువ్వు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్ష నేను భరిస్తాను. నేను చెప్పాను నేను ఎప్పుడు నేను క్షమించాను అంటే నాకు. ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడ నేను కొంతకాలం ముందు వెళ్ళిపోయా. ఒక వారం తర్వాత ఆ తర్వాత కేరళకి వెళ్ళిపోయి చదువుకోవటానికి. అతడు మారి ఆ సంఘంలోని సంఘ పెద్ద అయిపోయాడు. ఇప్పుడు పాస్టర్ గారికి చాలా సంతోషం వేసింది. పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా నాకు వెళ్తే మంచి చేపను పట్టించి వెళ్ళావయ్యా, నీకు వందనాలు. అసలు వీడితోనే నేను సగం సేఫ్టీ ఇక్కడ సేవ చేయలేకపోతున్నాను. వీడి భయానికి నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను. అట్టటోడు ఇప్పుడు దేవుని నమ్ముకొని చర్చికి వస్తున్నాడు. ఇప్పుడు నేను డేరికి సువార్త ప్రకటించి వచ్చే ఏరియాలో నేను వెళ్ళిన తర్వాత నాకు అప్పుడు ఎవరు రాసేవారు లెటర్లు, ఇతనే రాసేవాడు. మీరు ఎప్పుడు వస్తారు, నిన్ను చూడాలంది, ఎవరికైనా కొట్టారా. కాబట్టి సువార్తలో నష్టమే మనకు లాభంగా మారింది. స్టెఫను చంపేటప్పుడు పౌలు గారు ఏం చేశాడు, సమ్మతించాడు. తర్వాత ఏమైంది, స్టెఫను చేయవలసిన పరిచర్య ఎవరు చేశారు తెలుసా, సౌలు చేశాడు. ఎవరైనా నిన్ను చంపినా హాని చేసిన గుర్తుపెట్టుకో, నువ్వు చేయవలసిన పని అంతా దేవుడు అతనితో చేపిస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు వదిలిపెట్టాడు. మారితే అతనితో చేపిస్తాడు, లేకపోతే తీసేస్తాడంతే. కాబట్టి సేవలో మనకు వచ్చే అన్ని మైనస్లు కాదు, అవన్నీ మనకు ప్లస్లే. గుర్తుపెట్టుకోండి, సేవలో ఎవరైతే నిన్ను తిడతారో, కొడతారో, దూషిస్తారో ఒకరోజు వాళ్ళు పెద్ద విశ్వాసులు అయిపోతారు సంఘానికి. ఓకే, చాలా అనుభవాలు ఉన్నాయి. అందుకే నువ్వు వ్యక్తిగత సువార్త చేస్తే నీ అనుభవాలు రేపు అనేకులకు ఆశ్చర్యకరంగా. కాబట్టి ఇట్లాంటి ఎన్నో చాలా అన్నమాట, ఎన్నో అనుభవాలు.
కాబట్టి మీరు కూడా మంచి ఆత్మల పట్టి జాలర్లుగా మీరు తయారు కావాలని ఈ సువార్థీకరణ సబ్జెక్టు బోధిస్తుంది. ఓకే, మీకేమైనా డౌట్స్ కానీ ఉంటే అడగచ్చు. ఇప్పుడే నువ్వు మౌనంగా ఉంటే ఏమి నేర్చుకోలేవు, గుర్తుపెట్టుకో. నువ్వు నేర్చుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళా కానీ చిన్న పిల్లోని చూసుకుని నేను నేర్చుకుంటా. వాడు చిన్న పిల్లోడు కదా, నేను ఎప్పుడు సింపుల్ తీసేను. ఆ చిన్న పిల్లోళ్ళు కూడా ఏదో ఒక నీతి ఉంటుంది, అది నేర్చుకోవాలి. పుస్తకాలు ఎక్కువ చదువుతాయి, ఎందుకు తెలుసా? వాళ్ళ అనుభవాలన్నీ. అంటే ఒక వ్యక్తి పుస్తకం రాశాడంటే దగ్గర దగ్గర 50, 60, 70 సంవత్సరాలు ఉంటాయి. అంటే 70 సంవత్సరాల అనుభవము నేను ఒక గంటలో నేర్చుకుంటా. కానీ అదే అతను ఎంత టైం పట్టింది? 70 సంవత్సరాలు పట్టింది ఆ విషయాలు నేర్చుకోవటానికి. ఇప్పుడు అతడు రాసిన పుస్తకాన్ని నేను చదువుడు ద్వారా గంటలో నేర్చుకుంటున్నా. ఆ జ్ఞానము అతనికి 70 సంవత్సరాలు పట్టింది నేర్చుకోవటానికి. కానీ నాకు టైం మిగిలినట్టు లేదా? అట్లా అనేకమైన విషయాలు మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ప్రతిరోజు మనం నేర్చుకోవాలి, బోధించాలి, నేర్చుకోవాలి, బోధించాలి. చెప్పండి. వీళ్ళంటే వచ్చే వారం ఎగ్జామ్ ఉంటుంది. అంటే వాస్తవానికి ఈ సబ్జెక్ట్ కూడా చదవడం అనుకున్నా కానీ టైం లేదు. దేవుని చిత్తమే ఈసారి చూద్దాం. మీరేం చెప్పేటట్లేదు. సరే, ఇప్పటి వరకు మనం ఇందుకు ఏం నేర్చుకుంటాం చెప్పండి. సార్ నమస్తే ప్రేలర్ సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు సార్, స్వస్థత కలిగితే వాళ్ళు ఖచ్చితంగా రక్షణలోకి వస్తారు అని. సువార్త చేసేటప్పుడు ఎప్పుడు సువార్త చెప్తే వాళ్ళకి స్వస్థత కలిగితే వాళ్ళు రక్షణలోకి వస్తారని చెప్పారు. నిజమే సార్, నేను అట్లా 3 ఇండ్లు దర్శించినప్పుడు అలాగే నేను సువార్త చేశాను. వాళ్ళకున్న అదే దయ్య ఒక మా ఇంటి ఆమెకు దయ్యం పట్టింది, ఇంకొక ఆమెకు దయ్యం పట్టింది. వాళ్ళకి అక్కడ స్వస్థత కలిగిన తర్వాత ఒక 3 ఇండ్లు అట్లా రక్షించబడ్డాయి సార్, అనుభవపూర్వకంగా. అదే సార్ మీరు చెప్పిన దానికి గుర్తు చేసుకుంటున్నాను. మీరు వాళ్ళకు పరిపూర్ణమైన సువార్తను అందించారా? అందించాం సార్. రక్షణలో కూడా వచ్చేసి ఈ రోజు చక్కగా దేవుళ్ళ వాడబడుతున్నారు సార్. ఓకే, ఇంటికి మేలు జరిగిందా లేదా? మేలు జరిగింది సార్. ఇప్పుడు కొంతమంది అంటే ఎక్కువ శాతం సువార్త మనిషిని ఏం చేస్తే పట్టేస్తుంది కదా, మనం కాదు సువార్త. అయితే కొన్నిసార్లు ఏంటంటే మనము సరిగా అతనికి సువార్తను కంప్లీట్ గా చెప్పకపోవటం వలన అతడు దేవుణ్ణి ఫాలో కాలేడు. కొన్నిసార్లు నమ్మి కూడా కొంతమంది మళ్ళీ దూరం అయిపోతారు, అంటే మనకు సంబంధం లేదు. కానీ చెప్పవలసిన బాధ్యత మాత్రము, ఇందాక ఒకటి చెప్పే కదా, ఎవరు? కుష్ఠరోగి. యేసుక్రీస్తు వద్దన్నాడు కదా, ఎవరు చెప్పొద్దాడు? అతను ఏం చేశాడంట? విస్తారముగా ప్రకటించాడంట. కొన్నిసార్లు మనం సువార్తను ఒక వ్యక్తితో నింపినప్పుడు ఆ సువార్త ఆ వ్యక్తి లోపల కాముగా ఉండదు, పనిచేస్తుంది. ఓకే, మంచిది. ఓకే, ఇప్పటి వరకు మనం ఏమి నేర్చుకున్నాం? మెయిన్ హెడ్డింగ్ చెప్పండి. పరిచయం, సువార్త గురించి పరిచయం. తర్వాత సంఘ స్థాపన, తర్వాత సంఘం యొక్క అభివృద్ధి, తర్వాత సువార్తీకరణ యొక్క సందేశం ఏమిటి, తర్వాత సువార్తీకరణకు 4 మెట్లు, సువార్తీకరణ పద్ధతులు, సువార్తికునికి ఉండవలసిన అర్హతలు, మనం ఎందుకు సువార్తను ప్రకటించాలి, తర్వాత వ్యక్తిగత సువార్తీకరణ. ఇవన్నీ మనము అంటే లైట్గా అన్ని మనం డీప్గా నేర్చుకోలేదు కానీ మనకున్న టైం కొంచెం కాబట్టి బాగా చదవండి, మంచి ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. కొన్ని సువార్తకు సంబంధించినటువంటి కంటత వాక్యాలు కూడా మీరు రాయాల్సి వస్తుంది. ఓకే, నేను ఫలానా చెప్పగానే
మిమ్మల్ని అడుగుతా, మీకు తెలిసిన సువార్తీకరణకు సంబంధించిన బట్టి రెఫరెన్స్లు కంటత వాక్యాలు రాయమంట. అప్పుడు ఎన్ని రాస్తే అన్ని మీకే ఆశీర్వాదం. కాబట్టి ఎక్కువ, ఎందుకంటే ఇది సువార్తీకరణ సబ్జెక్టు కాబట్టి సువార్తీకరణకు సంబంధించిన వాక్యాలు నీ మైండ్ లో ఫీడ్ కావాలి. ఇప్పుడు చూడండి, సువార్త ప్రకటించుకు నేను సిగ్గుపడు వాడను కాను, సువార్త ప్రకటించటే నాకు జీతము, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాను. అది ఇట్లా కొన్ని వచనాలు ఉన్నవి సువార్తికరణ సంబంధించి. ఆ వచనాలు చదవండి, బాగా చేయండి. ఖచ్చితంగా మీకు అవి అడుగుతాయండి ఎగ్జామ్లో. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పొచ్చు. ఈ ప్రసంగ శాస్త్రం గురించి ఏమైనా చెప్తారా అయ్యగారు? అంటే మనకి టైం సరిపోవట్లేదు కదా, అది వచ్చింది కదా. కొంచెం మధ్య మధ్యలో టచ్ చేసినా గానీ కొంచెం అర్థమైంది కదా. ప్రసంగం ఎలా చెప్పాలి ఏంటి, దాని విధానం ఏంటి అని చెప్తే. నేను ఈలో మధ్యలో ఏమన్నా ఖాళీ దొరికితే చూస్తా నేను, సరేనా? ఎందుకంటే సమయం ఆసన్నమైంది కదా. నాయి కూడా కొన్ని క్లాసులు మిస్ అయిన, అటు ఇటు మీటింగ్స్ కదా. వాస్తవం ఈ రోజు కూడా నేను కావాలి వెళ్ళాలి. ఈ రోజు మళ్ళీ నిన్న మిస్ అయింది, మళ్ళీ ఈ రోజు ఎందుకని ఆగిపోయింది అనమాట. రేపు తీసుకోరా గారికి క్లాసు? రేపు తీసుకుంటా. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి, సరేనా? మీరేం చెప్పండి కాదని గుర్తుపెట్టుకొని, ఒక్క మాట చాలు నిన్ను పవర్ఫుల్ శక్తి గల సువార్తకుని చేయటానికి. ఒక్క మాట చాలంతే. ఆ ఒక్క మాటను పట్టుకుని వెళ్ళు చాలు. శతాధిపతి ఎన్ని మాటలు అడిగాడు? ఒక్క మాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఫైర్లో ఉండాలన్నమాట, ఆత్మతో నింపబడుతూ ఉండాలి. ఓకే, ప్రార్థన చేసుకుందామా? సరే, వీలుంటే రేపు కొన్ని విషయాలు ఇంకా నేను మీకు వివరిస్తాను. ప్రార్థన చేసుకుందాం. జిజి పాస్టర్ గారు ఉంది కదా, ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పచెప్తున్నాను. పాస్టర్ గారు మీరు మాట్లాడండి. ప్రైజ్ లార్డ్ గారు. చాలా రోజైంది చూసినది. అవునారా గారు? మీరు ఇక్కడ కూటానికి గ్రాడ్యుయేషన్ వచ్చినప్పుడు మీకు స్నానం చేయాలి, దొడ్డికి వెళ్ళాలి, అందుకోసం ఆ పని మీద అటు ఇటు